ఏపీలో ప్రజా సమస్యలు పక్కదారి పట్టాయా? మూడేళ్ల ముందే మొదలైన ఈ డైవర్షన్ పాలిటిక్స్ వెనక అసలు వ్యూహం ఎవరిది? అధికార పక్షం గడిచిన రెండేళ్ల అభివృద్ధిని, విజయాలను చూపించి ఓట్లు అడగాల్సింది పోయి వైసీపీ వస్తే విధ్వంసం అంటూ భయపెట్టే రాజకీయం చేయడం దేనికి సంకేతం? ప్రతిపక్ష వైసీపీ అమరావతిపై పెట్టుబడులపై చేస్తున్న విరుద్ధ ప్రకటనలు రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టడం లేదా? పాలనపై ప్రజల్లో ఆందోళన రేకెత్తించడమే ఆ పార్టీ వ్యూహమా? దశాబ్దాలుగా ఉన్న కుల రాజకీయాలకు కేవలం ఒకే పార్టీ కారణమంటూ జనసేన అధినేత పవన్ కూడా అసలు సిద్ధాంతాలను వదిలి వివాదాల ట్రాక్లోకి వెళ్తున్నారా? ఎన్నికల నాటికి ఏపీ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరగబోతోంది? ఈ పొలిటికల్ గేమ్లో సామాన్య ప్రజల భవిష్యత్ ఏంటి? గొడ్డలి పార్టీ అంటూ వైసీపీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. బాబాయ్ హత్య, తల్లి చెల్లి అంటూ వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేస్తున్నారు. అంతే తప్పించి గత వైసీపీలో జరిగిన లోపాలు, అవినీతి గురించి మాత్రం ప్రస్తావన లేకపోవడం విశేషం. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే విధ్వంసం అంటూ ప్రజల్లోకి ఒక రకమైన భయాందోళనలను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఇదే పరిస్థితి. అలా కాకుండా తాము రెండేళ్లలో సాధించిన విజయాలు, చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమాన్ని చెప్పుకొని మరోసారి అధికారంలోకి వద్దామన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. కల్తీ లిక్కర్ మాఫియా ఇంకొక విభాగం, సిగ్గు కూడా లేదు, పేదవాళ్ళ ఆరోగ్యం కూడా లెక్కలేని పార్టీ. ఇలాంటి 7 విభాగాలు పెట్టుకున్న పార్టీ ఈ వైఎస్ఆర్ గొడ్డలి పార్టీ. కాబట్టి మీరందరూ ఈ యొక్క గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండకపోతే కడాన మీకు కూడా గొడ్డలి వేటేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ చేస్తోంది. ఇక జనసేన కూడా ఇందులో తీసిపోలేదు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయని మరిచిపోయి అనవసర వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఏపీలో ఏం చేయాలన్నది కూటమిలో ఉన్న వారికి సూచనలు చేయాల్సిన పవన్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ వచ్చిన తర్వాతే కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించడం కూడా ఇందులో భాగమే. నిజానికి ఏపీ పాలిటిక్స్ ను, కులాన్ని వేరు చేసి చూడలేం. కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ ఆ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏపీలో కుల రాజకీయాలకు నాంది వైసీపీ అని దానిని టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలు, నిరుద్యోగం, రాజధాని భవిష్యత్తు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లాంటి కీలక అంశాలు ఎక్కడా చర్చకు రావడం లేదు. కేవలం కులం కార్డు, మతం కార్డు లేదంటే వ్యక్తిత్వ హననమే ఎజెండాగా స్క్రిప్టులు నడుస్తున్నాయి. ఏ పార్టీ కూడా తాము చేసిన అభివృద్ధిని కానీ, చేయబోయే మేలును కానీ చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి కనిపించడం లేదు. చివరికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ వల్ల నష్టపోయేది సామాన్య ప్రజలే. రోజుకో పొలిటికల్ డ్రామాను చూస్తూ కాలం గడపాలా, లేక తమ సమస్యలపై రాజకీయ పార్టీలను నిలదీయాలా అనేది ఇప్పుడు ఏపీ ఓటర్లే తేల్చుకోవాల్సి ఉంది.